పరిశోధకులం అనిపించుకున్న వాళ్ళు వేదాంత భాగాలు, రామాయణ భారతాలు ఇవన్నీ కూడా బుద్ధుడి తరువాతి కాలం నాటివి అని ప్రతిపాదించడానికి ప్రయత్నించారు అండ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఉపనిషత్తుల దాకా వెళ్ళనక్కర్లేకుండానే వేదంలోని పూర్వభాగాల్లోనే అద్భుత తత్వచింతన, విశాఖ వైశ్విక భావన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుద్ధునికి పూర్వమే జరిగిన భారత కథలోనే అహింసావాదుల స్వరూపం, వాటి సాధ్యాసాధ్యాలు, పరిమితులు అన్నీ కూడా కూలంకుషంగా చర్చించబడ్డాయి. వేద ధర్మంలో యజ్ఞయాగాదులు, పూజాదులు మొదలైన బాహ్య ప్రక్రియలతో పాటుగా ధ్యానము, తపస్సు, ఉపవాసము, మౌనము, అంతర్ముఖత్వము, యోగము ఇటువంటి ఏకాంతిక సాధనల్ని కూడా పరిపూర్ణముగా అందించారు. ఈశ్వరుడి యొక్క ఉనికిని అంగీకరించని బౌద్ధం బుద్ధుల్నే దేవుణ్ణి చేసింది, విగ్రహారాధనల్ని స్వీకరించింది. వేదం ప్రస్తావించిన శాక్తేయ సిద్ధాంతాలు తంత్రంలో విస్తరిల్లితే వాటిని కొన్ని బౌద్ధ శాఖలు స్వీకరించాయి. దీన్ని కూడా వ్యతిరేక ధోరణిలో బౌద్ధం నుండి స్వీకరించినవే తంత్రాలు అనేవారు ఉన్నారు. ఇది బుద్ధుని సిద్ధాంతానికే విరుద్ధం. మానవునికి ఈశ్వరుని అస్తిత్వం ఒక భరోసా. దానిని కల్పించడంలో విఫలమైన బౌద్ధం కాలగతిలో క్షీణించింది. కానీ తత్వచింతన, సమ్యక్ దృష్టి లాంటివి అప్పటికే వేదాంతాల్లో ఉన్నవేవైతే ఉన్నాయో హిందూ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రధానమయ్యాయి. వైయుక్తికమైనటువంటి అహింస, అంతర్ముఖీనత సామాజిక క్షేమానికి, శత్రువుల నుండి దేశాన్ని రక్షించేటటువంటి యోద్ధ ధర్మానికి పొసగవు. అందుకే భిక్షుకత లాంటి వ్యక్తి సాధనాంశాలు సమాజంలోకి జొప్పించాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. శూన్యవాదాన్ని అస్తిత్వవాదం జయించింది సహేతుకంగా. వేద విజ్ఞానాన్ని పరిశీలించకుండా కేవలం పశుహింసతో కూడిన యాగాలు మాత్రమే వైదిక ధర్మమని దబాయిస్తూ, కుల వ్యవస్థను మాత్రమే ఎత్తి చూపిస్తూ హిందూ ద్వేషులు సిద్ధాంత గ్రంథాలు వ్రాస్తూ ఉన్నారు. నిజానికి పురాణాల్లో, దశావతారాల్లో ఒకటిగా చెప్పబడ్డటువంటి బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాడు. త్రిపురాసుర సంహార కాలంలో దివోదాసగారులో బుద్ధ ప్రస్తావన ఉంది. వేద ధర్మంలో పశుహింస యజ్ఞాలు దాదాపుగా అంతరించిపోయాయి. కుల వ్యవస్థ గోడలు కూడా పటిష్టంగా లేవు. అయినా కూడా వేదంలో ఇతర మార్గాలైన ధార్మిక, భక్తి, యోగ, సంకీర్తన, ధ్యానాదులు పటిష్టంగా ఉన్నాయి. తమకు పొసగని వాటిని వదిలిపెట్టినా పొసగే మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక పుస్తకం, ఒక ప్రవక్త వీటిని కాదంటే మొత్తం మతమే కూలిపోయేటంత అల్ప పరిధి హైందవ ధర్మానికి లేదు. అందుకే వేదంలోని ఓంకారం తస్య వాచక ప్రణవః అంటూ ఈశ్వర ప్రణిధానాన్ని బోధించినది. వైదిక దర్శనాల్లో ఒకటైన పాతంజలి యోగ విద్య, వేద ప్రమాణాన్ని అంగీకరించే తంత్రాలలోని హుంకార, హ్రీంకారాది మంత్ర విద్యలు బౌద్ధ, జైన ధర్మాలు స్వీకరించి తమ ఉనికిని అంతో ఎంతో కాపాడుకున్నాయి.